మొదటి అంతస్తు అయితే. వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఐకానిక్ టవర్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తా అండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. మన ఛానల్లో కొంచెం ఇంకా రీచ్ అవ్వాలంటే, మన రాజధాని పనులు అందరికీ తెలిసే విధంగా రీచ్ అవ్వాలంటే హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. లైక్స్ లైన్ లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది, అది 3 times హైప్ చేయండి. ఈ రోజు డేట్ వచ్చేసి 8వ తారీఖు 4వ నెల 2026 అండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 అండి. టవర్ నెంబర్ 3 దగ్గర మీరు గమనించుకుంటే ఇక్కడ మనకి 2వ అంతస్తుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అది మీరు గమనించవచ్చు క్లియర్గా. అలాగే అది వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. టవర్ నెంబర్ 4 దగ్గర కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. మొదటి అంతస్తు అయితే పూర్తయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగే భారీగా ఈ మిషన్స్ని అయితే ఏర్పాటు చేశారండి. అలాగే చూస్తున్నారు కదండి, అది వచ్చేసి టవర్ నెంబర్ 5. ఇక్కడ కాంక్రీట్ని అయితే ఫిల్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ఈ యంత్రం ద్వారా. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3. నేనైతే ఇటువైపు వచ్చాను అనమాట చూపించడం కోసం. ఇందాక అటువైపు నుంచి చూసాం కదా, చూడొచ్చు ఎలాగా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది. అలాగే ఇక్కడ డ్రై గ్రీడ్స్కి సంబంధించి కూడా చూడొచ్చండి ఎంతవరకు అప్డేట్ జరిగింది ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, అది వచ్చేసి టవర్ నెంబర్ 4 అనమాట. అక్కడ కూడా మీరు చూసుకుంటే మొదటి అంతస్తు అయితే పూర్తయిందండి. ఇంకో అంతస్తుకి సంబంధించి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. టవర్స్ పైన చూడొచ్చు మీరు మనుషులను అయితే. అది వచ్చేసి టవర్ నెంబర్ 5 అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అది కూడా 2వ అంతస్తుకి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. కొంచెం అటువైపు వెళ్ళి చూపిస్తాం మీకు. ఇంకా మనం టవర్ నెంబర్ 1, టవర్ నెంబర్ 2 అయితే మీకు చూపిస్తా అండి. ఇక్కడ నుంచి ఆల్రెడీ మనకు కనిపిస్తున్నాయి టవర్ నెంబర్ 2 అనమాట ఇది. నేను కొంచెం అటువైపు వెళ్ళి చూపిస్తాను మీకు టవర్ నెంబర్ 2, 1 ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి N12 రోడ్లో జరుగుతున్న పనులు అనమాట. రోడ్డుకి సంబంధించి చూడొచ్చండి, ఇక్కడ డ్రైనేజీ డక్స్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 అండి. ఇక్కడ నుంచి క్లియర్గా చూడొచ్చు మీరు టవర్ నెంబర్ 5 ఎంత అప్డేట్ కనిపిస్తుంది ఏంటి అనేది మీకే. ఇక్కడ మనకి ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే ఇంకొక మేజర్ అప్డేట్ని అయితే గమనించవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డైగ్రీ సిస్టమ్ హైట్ అయితే పెరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు.
అలాగే ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా ఈ టవర్ నెంబర్ 4 అయితే కనిపిస్తుందండి, చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి చూడండి టవర్ నెంబర్ 3 కూడా ఎలా కనిపిస్తుందో. ఇంకా మనం టవర్ నెంబర్ 1, 2 దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఒకసారి ఇందాక మనం టవర్ నెంబర్ 3 అవి చూసాం కదండి. అలాగే ఇక్కడ చూసుకుంటే టవర్ నెంబర్ 2 అండి. టవర్ నెంబర్ 2 దగ్గర చూడొచ్చు మీరు సెంటరింగ్ ఫ్రేమ్స్ అయితే అమర్స్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇవి వచ్చేసి డైగ్రీడ్ ఫ్రేమ్స్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు డైగ్రీడ్ ఫ్రేమ్స్ ను కూడా అమర్చేస్తున్నారు అనమాట. చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. టవర్ నెంబర్ 1 దగ్గర చూడొచ్చు డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఎలా అమర్చారు ఏంటి అనేది. ఒకసారి నేను అటువైపు నుంచి కూడా చూపిస్తానండి మీకు కుదిరితే. అటువైపు నుంచి ముందు వైపు నుంచి కూడా చూపిస్తాను. ఒకసారి టవర్ నెంబర్ 1, 2 సైట్ చూడండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. నేను వీలైనంత వరకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అండి. మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి. అలాగే లైక్స్ లేని పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి, అది 3 times హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.